వెల్కమ్ టు NSTV. నేను సుమా. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని 16వ డివిజన్ స్థానిక ప్రజలు NSTVతో మాట్లాడుతూ కరీంనగర్ పాల డైరీ నుండి గత దశాబ్ద కాలం నుండి వెలువడుతున్న వ్యర్థాలు దాని పరిసర ప్రాంతాల్లోని భూమిలో కలవడం వల్ల భూగర్భ జలాలు తీవ్రంగా కలుషితం కావడం, తద్వారా ఆరోగ్య సమస్యలు, చర్మ వ్యాధులు వస్తున్నాయని, ఇంటిలోని వంట సామాన్లు, ఇనుప గేట్లు సైతం పాడవుతున్నాయని, ఈ కాలుష్యం కారణంగా ఈ ప్రాంతంలోని బోరు నీళ్ల యొక్క TDS సాధారణంగా 100 నుండి 200 వరకు ఉండవలసింది. కానీ ఈ ప్రాంతంలో 2600 పైగా ఉందని, బోరు నీళ్లు తాగునీటి అవసరానికి వాడుకోవడానికి ఏమాత్రం అనువుగా లేవని, డైరీ నుంచి వెలువడే వ్యర్థాల నుండి విపరీతమైన దుర్వాసన వెలువడుతుందని, ఈ దుర్వాసన వల్ల జనాలకు శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతున్నదని, పిల్లలు, వృద్ధులు తీవ్రంగా అనారోగ్యాలకు గురవుతూ ఇబ్బంది పడుతున్నారని, అంతేకాకుండా డైరీ చిమ్నీ నుండి దట్టమైన పొగలు వస్తున్నాయని, ఈ పొగ నుండి వెలువడిన బూడిద గాలిలో కలిసి అన్ని దిశల్లో ప్రయాణించి ఇళ్ల స్లాబ్ల పైన పేరుకుపోతున్నాయని, వాటి ద్వారా శ్వాసకోశ ఆరోగ్య సమస్యలు, ఆస్తమా, ఊపిరితిత్తుల సమస్యలు చిన్నపిల్లల్లో చాలా అధికంగా వస్తున్నాయని, అధికారులకు, నాయకులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా తమకు న్యాయం జరగడం లేదని, మీ మీడియా వల్ల మా బాధలు అధికారుల వరకు వెళ్లాలని, మా సమస్యలను దృష్టిలో ఉంచుకొని మా సమస్యలపై తక్షణం స్పందించి డైరీ నుంచి వెలువడే వ్యర్థాలు భూమిలో, నీటిలో మరియు గాలిలో కలవకుండా, అలాగే డైరీ నుంచి వస్తున్న దుర్వాసనను సైతం నియంత్రించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని, తద్వారా మా ఆరోగ్యాలు కాపాడాలని తెలిపారు. ఈరోజు కరీంనగర్ డైరీ బాధితులం అందరం కూడా ఇక మా గణేష్ వీధి వినాయక నగర్ కాలనీలో జీవిస్తున్నామంటే ఒక రకంగా మా ప్రాణాలు చేతిలో పట్టుకొని బతకాల్సిన పరిస్థితి. ఎందుకంటే రోజు వచ్చే వాటి పొగ వల్ల శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నాం, తాగడానికి నీళ్లు తాగడానికి బోర్లో నీళ్లు కూడా ఇబ్బంది పడుతున్నాం. వాటర్ లెవెల్ కూడా TDS జనరల్గా 100 ఉండాల్సిన వాటర్ లెవెల్ ఈరోజు 3500 నుంచి 4000 మధ్యలో ఉంటుంది. వీటి వల్ల ఎఫెక్ట్ అవుతుందని ఎన్నిసార్లు డైరీ యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లిన వారు నిర్లక్ష్యం వహిస్తూ మీరు ముందు వచ్చినా మేము ముందు వచ్చినామా అని చెప్పి మమ్మల్ని గేట్ లోపల కూడా ఎంట్రీ కాని పరిస్థితి. ఇదంతా దృష్టి తీసుకెళ్లి పొల్యూషన్ బోర్డు కంట్రోల్ మేము మొన్న బోర్డు మీటింగ్లో తెలుపగా వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసారు. వీటి వల్ల ఎఫెక్ట్ ఉంది అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల మేము ఇబ్బంది పడుతున్నాం. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టి సారించి ఈ బాధితుల నుంచి మమ్మల్ని కాపాడాలని, అలాగే ఇక్కడ ఉన్న ఇప్పటికైనా ఈ రోజు నుంచి పొగను ఆపితేనే మేము బతికే పరిస్థితి కావున వెంటనే దీన్ని స్పందించాలని తెలియజేస్తున్నాం. దాదాపు ఎన్ని కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ? 200 పైన కుటుంబాలు ఉన్నాయి. ఖాళీ స్థలాలు అంతకుమించి అంటే 4 రెట్టింపు ఖాళీ స్థలాలు ఉన్నాయి. ఇక్కడ మినిమం ఎంతలైనా 6000 నుంచి 8000 మంది జీవిస్తున్నాం ఇక్కడ పబ్లిక్. వీటి వల్ల అంటే మీ కిలోమీటర్ వరకు వాటర్ TDS చెక్ చేసుకుంటూ వెళ్తే కూడా కిలోమీటర్ కాడ 900 నుంచి 1200 మధ్యలో వచ్చింది. అంటే వాటర్ పొల్యూట్ అయిపోయింది. ఇప్పుడు 1 కిలోమీటర్ రేపు ఇట్లానే ఉన్నట్టయితే రానున్న కాలంలో ఒక సంవత్సరానికి 1 కిలోమీటర్ పెరిగే పరిస్థితి ఉంది కనుక వెంటనే వీటిని ఆపాలని చెప్పి కోరుతున్నాం. దీని మీద ఇదివరకు అధికారులకు ఏమైనా ఫిర్యాదులు చేశారా సార్? గతంలో మేము కలెక్టర్ గారికి జేసీ గారు కూడా వచ్చి ఎంక్వైరీ చేసిపోయారు. అయినా కూడా వాళ్ళ బలం వల్ల వాళ్ళు ఎవరు ఆ యాక్షన్ తీసుకోలేదు. ఇప్పటికైనా కూడా ఒకవేళ ఇప్పటికి యాక్షన్ తీసుకోకపోతే మేము అమర నిరాహార దీక్ష కూర్చోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. ప్రజల దృష్టికి ప్రజలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళిన వాళ్ళు యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా దీని మీద మేము ధర్నాలు నేను చేసి ఎట్టి పరిస్థితుల్లో మేము దీన్ని ఆపమని చెప్పి తెలియజేస్తున్నాం. గతంలో చేసిన ఎంక్వైరీలో రిపోర్ట్ ఏమని ఇచ్చారు, మీకు ఏమని ఇచ్చారు? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఎంక్వైరీ ఇచ్చిన రిపోర్టు ప్రకారమే TDS 3500 నుంచి 4000 మధ్యలో అని చెప్పి వాళ్ళు ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చారు. అది కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంది. వాళ్ళు కూడా దీని మీద యాక్షన్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మనం పొద్దున్న లేచి నుంచి మనం బ్రష్ వేసుకున్న దగ్గర నుంచి మనం స్నానం చేయాలన్నా కూడా ఒక రోజు నల్ల రాకపోతే స్నానం చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఈ నీరు తాగుదామంటే ఒక రకంగా నోట్లో పోసుకుంటే చేదు, దుర్గంధ వాసన. ఈ పరిస్థితిలో నుంచి మేము ఒకవేళ ట్యాప్ ఇట్లా మున్సిపల్ వాళ్ళు ట్యాప్ బంద్ చేస్తే ఆ రోజు మేము స్నానాలు చేయడం కూడా బంద్ చేయాల్సిన పరిస్థితి. ఈ వాసన పీల్చుకోవడానికి కష్టం ఉంది. అంటే వాటర్ అయితే ఇంకా పూర్తిగా పొల్యూట్ అయిపోయింది. ఇప్పటికైనా దీని మీద ఖచ్చితంగా దృష్టి సారించాలని కోరుచున్నాం. నమస్కారం అండి. మేము ఇక్కడ 10 సంవత్సరాల నుండి ఉంటున్నాము. మేము వచ్చే 10 సంవత్సరాలు అవుతుంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ మాత్రం కూడా డైరీ సమస్య గురించి మేము ఎన్నిసార్లు అధికారుల దృష్టికి, డైరీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఎటువంటి రెస్పాండ్ లేదు.
ఎన్నిసార్లు ఎన్ని అప్లికేషన్స్ ఇచ్చినామో, ఎన్నిసార్లు వాళ్ళకి చెప్పడం జరిగింది, ఎన్ని రకాలుగా చెప్పినా వాళ్ళు వినడం లేదు. ఈ పొల్యూషన్ వీటి వల్ల మా పిల్లలకు ఎన్నో హెల్త్ ఇష్యూస్, మాకు హెల్త్ ఇష్యూస్, మా అమ్మ వాళ్ళు మా అత్తమ్మ వాళ్ళు ఎప్పుడైనా రావాలి అన్న వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్కి ఇక్కడికి వచ్చి వాళ్ళు ఉండలేకపోతున్నారు. కనీసం ఇక్కడ ఇల్లు అమ్ముకొని పోదామన్నా కూడా ఎవరు కొనే సిచ్యువేషన్ లేదు. ఇక్కడున్న స్మెల్కు, ఎయిర్ పొల్యూషన్, వెనుక గడ్డి, వాటి నుంచి వచ్చే చిన్న చిన్న దోమలు. ఒకసారి మీరు వెనుక కనుక చూస్తే మొత్తం గడ్డి ఎట్లా పెరిగిపోయిందో ఒకసారి చూడండి. వాటికి వదిలే పాములు, చిన్నపిల్లలు అయితే రోడ్ల మీద మేము నైట్ వదలలేకపోతున్నాం. ఈ స్మెల్కు, ఈ పాములు, దోమలు ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండే సమస్య లేదన్నట్టుంది. ఎన్ని రకాలుగా చూసినా కూడా మా సమస్య అస్సలు తీరడం లేదు. కొంచెం మీరే ఇక మీడియా నుంచి మాకు ఏదైనా హెల్ప్ చేయాల్సి ఉంటుంది. ఇంకా వాటర్ గురించి చెప్పాలంటే మాత్రము వీటిని స్నానానికి కానీ కనీసం బాత్రూముల్లో కూడా యూజ్ చేయలేము. మా 4 రోజులు ఈ వాటర్ బాత్రూంలో మా టైల్స్ యూజ్ చేసినా కూడా మా టైల్స్ లాగా ఉండవు. ఇక వాషింగ్ మిషన్లా ఉంటే మాత్రం మాదైతే వాషింగ్ మిషన్లు అయితే మాత్రం మొత్తం ఖరాబ్ అయిపోయినాయి. మేము ఇప్పటికీ 3 సార్లు బోర్ మార్చాము. ఎన్నిసార్లు అని మార్చగలుగుతాం, అంత ఎవరం డబ్బులు పెట్టి ఎన్నిసార్లు అని మార్చామంటే ఇప్పటికి 3 సార్లు మా బోర్ ఖరాబ్ అయిపోయింది. మా పాపకి ఒక 2 డేస్ లైన్గా ఈ బోర్ వాటర్తో స్నానం చేపిస్తే 3rd డే మాత్రం మొత్తం ర్యాషెస్ అవుతున్నాయి. మాకే కాదు, చాలా ఇక్కడున్న 100 కుటుంబాలు ఎన్ని రోజులని బయట వాటర్ మేము యూజ్ చేయగలుగుతాం? ఎన్నిసార్లు బయట వాటర్ తెచ్చుకొని మేము స్నానాలకి అన్నిటికీ వాడుకుంటాం. మాకు మున్సిపల్ వాటర్ రోజు వస్తాయి, ఒక రోజు రావు. రోజు రావాలని ఏం లేదు కదా. రాని రోజు మాత్రం ఎంత ఇబ్బంది అవుతుందో ఈ వాటర్తోని. స్నానాలకు దేనికి యూజ్ చేయలేకపోతున్నాం. వాషింగ్ మిషన్ యూజ్ చేద్దామంటే వాషింగ్ మిషన్ 4 డేస్ వాడమంటే 5th డే అది రిపేర్కి రావడమే వాటర్కి. అవి ట్యాప్ వాటర్ వస్తేనే యూజ్ చేయగలుగుతాము. ఈ ఎయిర్ పొల్యూషన్, వాటర్ పొల్యూషన్ ఇవి 2 మాత్రం మా ప్రాణాలను తీసేదాకా వదిలిపెట్టవు. లేదు అంటే మాత్రం మీ డైరీ పోవాల్సిందే, లేదంటే మేము పోవాల్సిందే. 2 లేదో ఒకటి. ఇక్కడ ఇల్లు అమ్ముదామన్నా కూడా ఎవరు కొనే పొజిషన్ లేదు. చాలామంది అమ్ముదామంటారు, కానీ ఎవరు వస్తారు కొనడానికి? ఇవి ఆసన ఇన్ని లక్షలు పెట్టి మేము కట్టుకున్నాము, అలా హాఫ్ ఇది చేయడానికి కూడా ఎవరు ముందుకు వస్తలేరు. మీ పేరు మేడం? కరీంనగర్ మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నామండి. ఇందులో రిలీజ్ అయ్యే హెవీ టాక్సీస్ వల్ల ఇవి ఎయిర్లో కాకుండా వాటర్లో కూడా పొల్యూటింగ్ ఇవ్వడం వల్ల మేము ఒక్క 1 డే కూడా స్టే చేయలేకపోతున్నాము. ఇఫ్ ఇన్ కేస్ రిలేటివ్స్ వస్తే 1 డే కూడా స్టే చేయలేకపోతున్నారు. ఇంత స్మెల్లో మీరు ఎలా ఉంటున్నారని ఒక 2 minutes కూడా ఉండారండి. అదొక చెప్పలేనంత దుర్వాసన వస్తుంది. సో ఇక్కడ ఉన్న పీపుల్స్ కూడా ఇఫ్ ఇన్ కేస్ జాబ్ చేసే వాళ్ళు మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ రావడానికి కూడా భయపడుతున్నారు. సో ఈ స్మెల్కి తట్టుకోలేక వాళ్ళు నైట్ ఏదో 10కి రావడము, డోర్ క్లోజ్ చేసుకున్నా కూడా ఆ వాసన వస్తుందండి ఇంట్లోకి. విండోస్ డోర్స్ ఎంత క్లోజ్ చేసినా కూడా ఆ వాసనకి 1 డే కూడా మేము స్టే చేయలేకపోతున్నాము. ఇక్కడ వచ్చిన ఒక్క 1 మెంబర్ కూడా ఒక 1 minute కూడా ఉండలేదు. రిలేటివ్స్ ఈవెన్ ఫ్రెండ్స్ కూడా వచ్చి ఎలా ఉంటున్నారు ఇంత స్మెల్లో, మీరు ఏ కేసు మీకు యూజ్ అవ్వట్లేదా, ఎంత రెస్పాండ్ అవ్వట్లేదా, ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఎలా ఉంటున్నారు ఇక్కడ పీపుల్స్ అనేది అని అందరు మమ్మల్ని అంటున్నారండి, ఎలా ఉంటున్నారని. సో ఇఫ్ ఇన్ కేస్ ఇది ఇలాగే కంటిన్యూ అవుతే మేము 1 డే కూడా ఇక్కడ ఉంటామండి. సో ఇంట్లో ఇచ్చేసామంటే మా ఓన్ హౌసెస్ కూడా ఇచ్చేసి మేము వెళ్ళిపోయి రెంటుకుంటామండి. సో ఈ వాటర్ అనేది 1 డే కూడా మేము యూజ్ చేయడానికి కాకపోతే బౌల్స్ కింద కాదండి. యాక్చువల్లీ బట్టలు కూడా మేము వాష్ చేయలేము. ఇఫ్ ఇన్ కేస్ బట్టలు వాషింగ్ చేసిన తర్వాత బ్లాక్ డ్రెసెస్ ఉంటాయి కదండి, దానిపైన మనకి వైట్గా సాల్ట్ అనేది మనకి ఫ్లోరైడ్ అనేది కంపల్సరీ క్లియర్గా కనిపిస్తుందండి ఆ డ్రెస్లలో. సో మీకు కావాలంటే ఇంకా ట్రూత్గా కావాలంటే విజువల్స్ కూడా చూపిస్తాం ఆ బౌల్స్లో కానీ క్లాత్లలో కానీ. ఇఫ్ ఇన్ కేస్ హెయిర్ లాస్ కూడా ఎలా అవుతుంది అనేది, చిన్నపిల్లల్లో మంత్లీ వన్స్ కోల్డ్ అవ్వడం కానీ, ఫీవర్గా ఉండడం కానీ, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ ఇలాగే ఉంటే ప్రతి 1 monthకి ఒకసారి మేము ఇలా ఫీవర్స్ కానీ కోల్డ్ కానీ అన్నిటిలో సఫర్ అవ్వాల్సి వస్తుంది. సో ఇది కొంచెం తొందరగా మీరు ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతుంటేనే బాగుంటుంది. లేకపోతే చాలా మంది పీపుల్స్ ఇంకా చనిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇంత హెవీ ట్యాక్సీస్లో కూడా ఎవరు కూడా బ్రతకలేరండి, చిన్న ఎనిమల్ కూడా ఉండలేదు. సో ఇలాంటి పీపుల్స్ ఎలా ఉంటారు అనేది మా డౌట్. మేము ఉండి 15 ఏళ్ళు అవుతుంది. 15 ఏళ్ళ నుంచి ఇదే స్మెల్ భరిస్తుంది. ఇదే స్మెల్లు ఎన్నోసార్లు పిటిషన్ ఇచ్చినాం కానీ ఎవరు పట్టించుకుంటలేరు. వస్తారు, పోతారు, వెళ్ళిపోతారు, అంతం అయిపోయారు. ఎన్నిసార్లు పిటిషన్ ఇచ్చినా వాళ్ళు వచ్చి చూసినా ఇది మాత్రం పని అవుతలేదు. ఇట్లనే ఇక స్మెల్తోనే ఇట్లనే ఇక రోగాలు లాచుకుంటా, ఇక శ్వాస సంబంధించలు ఇక ఇవన్నీ రోగాలు ఇట్లా ఉంటా, క్యాన్సర్లు లాచుకుంటా ఇట్లనే ఉన్నాం ఇక. కానీ ఎవరు పట్టించుకున్నది లేదు, ఏం లేదు. ఇంట్లో కూడా మాస్క్ వేసుకొని తిరుగుతున్నాం. మా ఇల్లు అనేది మేము అప్పులు చేసి ఇల్లు అనేది ఒక కళ. మేము ఇల్లు అమ్ముకొని వాళ్ళు తీసుకుంటారంటే మేము ఇల్లు అమ్మి కూడా పోతాం. కానీ వాళ్ళ కోసం, వాళ్ళ ఫ్యాక్టరీ కోసం మా ప్రాణాలతో చెలగాటం ఆడద్దు కదా.
ఇట్లా ఎవరన్నా వచ్చినా ఉండరు, నీళ్లు మంచిగా లేవు, గేట్లు ఖరాబ్ అయినాయి, మోటార్లు 2-3 సార్లు ఖరాబ్ అయ్యి లోపల పడ్డాయి. ఇట్లా కూడా ఇక వాటర్ కూడా మాకు స్నానం చేయడానికి కూడా వీలు లేకుండా అంత చెక్కు పట్టినట్టు వస్తాయి, వాసన వస్తాయి, స్మెల్ వస్తుంది. అది కూడా ఎవరు పట్టించుకుంటలేరు. 15 ఏళ్ళగా మేము ఎట్లా ఉండు, ఎట్లా భరించుడు, ఎట్లా వేరే వాళ్ళు వస్తే కిరాయిలు వచ్చినా ఉండు లేదు, వేరే వాళ్ళ చుట్టాలు వచ్చినా ఉండు లేదు, ఎవరు వచ్చినా ఉండరు. మేము ఎట్లా ఉంటాం? అదే మరి మీరు మా ఇల్లు కొనుక్కుంటే మేము వెళ్ళిపోతాం. మేము ఎంతో బాధపడి కష్టపడి ఇల్లు కట్టుకున్నాం. అట్లాంటిది ఇల్లు అనేది ఇప్పుడు ఇక్కడ పోయి ఉంటాం, మేము వేరే కాడ పోయి ఉండాల్సి వస్తుందా? ఉండలేదు కదా. వచ్చినప్పుడు హెడేక్ వస్తుంది, వాంత కచ్చినట్టు, ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మేడం? సమస్యలు, తలనొప్పి, శ్వాస, దగ్గు, జలుబు, శ్వాస, ఇవన్నీ లెగ్స్లన్నీ లోపలన్నీ ఖరాబ్ అయినాయి మాకు. అది గిన్నె కూర వండిన గిన్నె పొద్దుగాల కడిగితే సాయంత్రం దాకా జంకు పడుతుంది, మొత్తం శిలం ఎక్కుతుంది. బోర్లు కానీ బట్టలు విండరాదు, బోర్లు శిల్లం పడతాయి, అన్ని దేనికి పని చేస్తలేదు వాటర్. అంటే ఈ కాలనీలో ఎవరైనా అనారోగ్య సమస్యలు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, చిన్న పిల్లలు ఉన్నారు. చిన్న పిల్లలు కూడా మాస్క్ వేసుకొని తిరుగుడు, మేము కూడా మాస్క్ వేసుకొని, పెద్ద మనుషులు కూడా మాస్క్ వేసుకొని తిరుగుడు అవుతుంది. మరి అదే మా ఇల్లు కొనుక్కుంటే మేము ఎక్కడన్నా వేరే కాడ పోయి ఉంటాం. ఈ సమస్యని అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. వచ్చినాము చూస్తారు, వెళ్ళిపోతారు. ఎవ్వరూ ఇక పట్టించుకున్నాడే లేదు. 15 ఏళ్ళగా ఉంటున్నాను నేను ఇన్ని. 15 ఏళ్ళగా ఉన్నా కూడా గింత కూడా పట్టించుకున్నాడు లేదు. దాదాపు ఎన్ని కుటుంబాలు ఉన్నాయమ్మా ఇక్కడ? ఈ 100 కుటుంబాలు ఉన్నాయి. 100 కుటుంబాల్లో ఇన్ని రోజుల నుంచి ఫిట్టింగ్ ఇస్తున్నాం, వాళ్ళు వస్తుర్రు కానీ పట్టించుకున్నాడు లేదు. వస్తుర్రు వెళ్ళిపోతుంది. ప్రతి గొంతుల హోల్ కూడా వచ్చింది. ఈ స్మెల్ వల్ల మేము ఇల్లు అమ్ముకోవాల్సి వస్తుంది. దాదాపు ఎన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు మేము 4 ఇయర్స్ నుంచి ఉంటున్నాం ఇక్కడ. ఇప్పుడు ఇక వెళ్ళిపోతున్నాం, ఇక ఈ వాసన భరించలేకనే ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాం. నా ఇల్లు అమ్మటానికి కూడా ఎవరు వస్తలేరు, కనీసం అమ్మి పోదామన్నా కూడా ఎవరు వస్తలేరు ఈ స్మెల్ కోసం. అసలు ఎవరు కూడా వస్తలేరు, అమ్మేసి ఎక్కడికన్నా వెళ్ళిపోదామన్నా కూడా ఎవరు వస్తలేరు. మేము గణేష్ వీధి వినాయక నగర్ ప్రజలము ఈ కాలుష్యం పొరలలో చిక్కుకొని చాలా బాధపడుతున్నాం అండి. పిల్లలకు స్కిన్ డిసీజెస్, మాకు శ్వాసకోశ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ డైరీ నుంచి వచ్చే స్మెల్ అయితే చాలా చండాలమైన స్మెల్ వస్తుందండి. మేము ఇంట్లో ఉండలేకపోతున్నాం. నైట్ మాకు అప్పుడప్పుడు శ్వాస తీసుకొని, నిద్ర లోపల శ్వాస తీసుకొని ఇట్లా లేచి ఉలికి పడడం అట్లాంటిది జరుగుతుంది. మా ఏరియాలో 3 లంగ్ క్యాన్సర్ పేషెంట్లు కూడా ఉన్నారండి ఈ డైరీ కాలుష్యం వల్ల యూజ్ చేయబట్టి. ఇక్కడ ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి ఇల్లు కట్టుకోవాలన్నా, కొత్త వాళ్ళు వచ్చి ఉండాలన్నా కూడా కష్టమవుతుంది. మాకు మామూలు ఏంటంటే టీడీఎస్ వాటర్ లెవెల్, గ్రౌండ్ వాటర్ లెవెల్ 150 to 200 ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి 3,500 to 4,000 వెళ్ళింది. ఆల్మోస్ట్ ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ రేడియస్ లోపల వాటర్ అంతా పొల్యూషన్ అయిపోయిందండి. మేము వాళ్ళకి డైరీ వాళ్ళకి వెళ్ళి మేము విన్నవించుకుంటున్నాం, సార్ ఇట్లా మీ దాని వల్ల ప్రాబ్లం అవుతుంది అని అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, మేము ముందు వచ్చామా మీరు ముందు వచ్చారా, ఈ ఏరియాకి మేము ఒక 30 ఏళ్ళ కింద వచ్చాము మీరు అని అన్నారు. కానీ మాకు గవర్నమెంట్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు, ఇక్కడ ల్యాండ్స్ అమ్మితే మేము కొనుక్కొని ఇల్లు కట్టుకున్నామండి. మేము వాళ్ళకి చెప్తున్నాం, సార్ మాకు ఇట్లా ప్రాబ్లం అవుతుంది, ఇట్లా ఇబ్బంది అవుతుందని చెప్పినా కూడా వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఈ విషయాన్ని మేము పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కూడా వెళ్ళి చెప్పడం జరిగింది. వాళ్ళు వచ్చి గ్రౌండ్ లెవెల్ ఇక్కడ ఎంక్వైరీ చేసుకున్నారు, ఇక్కడ టీడీఎస్ ఎక్కువగా ఉంది, పొల్యూషన్ ఉందని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ తీసుకున్నారు. 2 months అవుతుంది, కానీ ఏ విధమైన యాక్షన్ లేదండి. వాళ్ళు ఏ విధమైన యాక్షన్ తీసుకోవడం లేదు. మేబీ వాళ్ళు కూడా డైరీ వాళ్ళ ప్రెషర్ వలన వాళ్ళు ఏమో యాక్షన్ తీసుకోవడానికి ఇంకా ముందు అవుతున్నారు అని మాకు అనిపిస్తుంది. డైరీ వాళ్ళని కూడా బేరించి వాళ్ళని మీద ఇంపాక్ట్ చూపించి మాకు న్యాయం జరగకుండా చేస్తున్నారని మాకు అనిపిస్తుంది. ప్రజల ప్రాణాలతో వాళ్ళు చెలగామాట ఆడుతున్నారు, గవర్నమెంట్ వాళ్ళు చెలగటం ఆడుతున్నారు. మేము ఎవరికి చెప్పుకోవాలో మాకు అర్థం కాక మేము మీ ద్వారా గవర్నమెంట్కి విన్నపించుకుంటున్నామండి. మా సమస్యను అతి త్వరలో దీన్ని సాల్వ్ చేసి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము మీ ద్వారా కోరుకుంటున్నామండి.